హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నథింగ్ ఫోన్ 2కి అలాగే OnePlus11Rకి కంపారిజన్ అయితే చేద్దాం. ఎందుకంటే రెండు మనకి ఇంచుమించు కొద్దిగా దగ్గర ప్రైజింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో దీని గురించి మన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే ఏ మొబైల్ కొనాలో కూడా మనం అయితే మాట్లాడుకుందాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మనం నథింగ్ ఫోన్ 2 గురించి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 1600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి OLED డిస్ప్లే ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. వేరేజ్ మనం 11Rకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.74 ఇంచెస్ ఉండి మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ 1450 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ రెండు మనకి Android 13తోనే వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నథింగ్ వచ్చేసి మనకి నథింగ్ వాయిస్ 2.0 అయితే వస్తుంది అనమాట. వాళ్ళు నథింగ్ వాయిస్ 0.1కి అప్డేటెడ్ వర్షన్ కూడా చెప్పొచ్చు. అండ్ వేరేజ్ మనం ఇక్కడ OnePlus చూస్తే మనకి ఆక్సిజన్ వాయిస్ 13 అయితే వస్తుంది. అండ్ రెండింటిలో మనకి 8 Gen 1 ప్రాసెసర్తోనే వస్తుంది. బట్ ఇక్కడ మనకి నథింగ్ 2లో మనకి క్లాక్ స్పీడ్ అనేది తగ్గించారనమాట. దానికి కారణం ఏంటంటే ఆప్టిమైజేషన్ అండ్ హీటింగ్ ఇష్యూస్ ఈ విధంగా అయితే వీళ్ళైతే చెప్పుకొస్తున్నారు. బట్ మనం ఏదో OnePlusలో చూసుకుంటే మీకు నార్మల్ క్లాక్ స్పీడే ఉంటుంది. అండ్ రెండింటిలో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 15 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రెండు వచ్చేసి మనకి Sony IMX890 సెన్సార్తోనే వస్తుంది. సో రెండు మనకి సేమ్ సెన్సరే. బట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి OnePlusలో 50 మెగాపిక్సెల్ కాకుండా మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే వస్తుంది అనమాట. బట్ మనకు నథింగ్లో వచ్చేసి ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అనమాట. ఇది వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ వస్తుంది. సో క్వాడ్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రావట్లేదు మనకి నథింగ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి OnePlus వచ్చేసి మనకి వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చిన అదే ఆచారం అనుకోండి, అంటే 16 మెగాపిక్సెల్ కెమెరా. బట్ మనకి నథింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఈ రెండు మనకి స్టీరియో స్పీకర్స్తో అండ్ NFC సపోర్ట్తో అండ్ Type-C పోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ రెండిట్లో మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. అండ్ మనం ఇక్కడ నథింగ్ వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 4700 mAh బ్యాటరీతో అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో సపోర్ట్తో కూడా వస్తుంది. వేరే మనం OnePlusకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి రెండు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి మనకి లైటినింగ్ అని చెప్పొచ్చు. అంటే మనకి బ్యాక్ సైడ్ నథింగ్ ఉన్న గల్ఫ్ లైటింగ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు నథింగ్ ఫోన్ 1 కన్నా 2లో కొద్దిగా కస్టమైజేషన్ అయితే చేస్తారనమాట. అంటే అలర్ట్స్కి, ఛార్జింగ్కి. సో ఈవెన్ వీళ్ళు జొమాటో కూడా కొలాబరేట్ అయ్యి సో మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి ఆన్లైన్లో, సో మీకు ఆర్డర్ డిస్టెన్స్ బట్టి మీకు లైట్ అనేది డిక్రీజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం నథింగ్ వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 3 కెపాసిటీస్లో మనకైతే అందుబాటులో అయితే ఉందన్నమాట. 8, 128, 12, 256 అండ్ 12, 512 GB అనమాట. అంటే ఇక్కడ మనకి 8, 128 వచ్చేసి మనకి 45,000 అయితే ఉంది. మీకు ఆఫర్లో 42,000 అయితే పడుతుంది అనమాట బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుని. అండ్ 12, 256 వచ్చేసి మనకి 49,000 అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి 47,000కి అయితే వస్తుంది అనమాట బ్యాంక్ ఆఫర్స్తో. అండ్ 12, 512 GB వచ్చేసి సో ఇది వచ్చి మనకి 55,000 అయితే ఉంది. మీకు అరౌండ్ 52,000కి అయితే వస్తుంది. సో ఈ మోడల్ అయితే మీరు మర్చిపోండి, మీకు అంత అవసరం అయితే ఉండదు. సో వేరే మనం OnePlusకి వచ్చేస్తే OnePlus వచ్చేసి మనకి 8, 128 అండ్ 12, 256 GB మోడల్ అయితే మనకు అందుబాటులో అయితే ఉందన్నమాట. 8, 12, 128 వచ్చేసి మనకి 39,000 అయితే ఉంది. సో అండ్ 12, 256 వచ్చేసి మనకి 42,000 అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క 2 మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే. నెక్స్ట్ ఏ మొబైల్ కొనాలో మనం అయితే మాట్లాడుకుందాం. నేను ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు అయితే పర్చేజ్ అయితే చేయండి. సో ఇక్కడ మన కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేస్తే మనకి కెమెరాలో ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్న మనకి 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి OnePlusలో. సో ఎందుకంటే మనకి బెటర్ అవుట్పుట్ ఇస్తారు. ఆల్మోస్ట్ ఇంకా మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మనకి మెయిన్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బెటర్ పిక్చర్స్ వస్తూ మనకి ఈవెన్ 50 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ ఇచ్చారనమాట. సో మనకి ఈవెన్ నైట్ టైంలో కూడా మనకి మంచి మంచి పిక్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాసెసర్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి కొంచెం డౌన్ గ్రేడ్ అయితే చేశారు. బట్ ఇక్కడ మనకి ఎటువంటి డౌన్ గ్రేడ్ అయితే ఉండదు. సో మీకు కొద్దిగా స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అయితే మీకు ఇక్కడ నథింగ్ ఫోన్ 2 కన్నా మీకు ఇక్కడ OnePlusలో అయితే ఉంటుంది అనమాట పెర్ఫార్మెన్స్లో. బట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఎంత ఆక్సిజన్ వాయిస్ అయినా కానీ వీళ్ళు కలర్ వాయిస్ అయితే మిక్స్ అయితే చేస్తారనమాట. సో ఏదైతే మనకి ఇటువరకు వచ్చే ఆక్సిజన్ వాయిస్ ఉందో OnePlus ఫోన్స్ నుంచి, సో ఆ ఫీల్ అయితే మీకు అయితే ఉండదు అనమాట. బట్ ఇక్కడ నథింగ్ వాయిస్ 2.0 కాబట్టి మీకు బెటర్ ఫీచర్స్ ఉంటాయి అండ్ బెటర్ స్మూత్గా ఉంటుంది. సో మేబీ వీళ్ళు OnePlusకి పోటీగానే తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు ఆక్సిజన్ వాయిస్ కోసం ఫోన్లు అయితే కొనేవారు అనమాట OnePlusని. ఇప్పుడు వచ్చేసి మనకి నథింగ్ వాయిస్ చూసి ఫోన్లు కొనే అవకాశం
ఫ్యూచర్లో వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ 4700 mAh బ్యాటరీ ఉన్నా మనకు 45 hours ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది నథింగ్లో. బట్ ఇక్కడ మన OnePlusలో వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మెయిన్ డిఫరెన్సెస్ మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి OnePlus యూజర్స్ ఈ మధ్యన గ్రీన్ టిల్ట్ ఇష్యూస్ కూడా అయితే బాగా రైజ్ చేస్తున్నారు అనమాట. బట్ మీకు నథింగ్లో అయితే మీకు అటువంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. మనకి OnePlusకి వచ్చేసి చాలా సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ OnePlus షోరూమ్స్ కూడా మనకు చాలా అయితే ఉన్నాయి. బట్ నథింగ్ వచ్చేసి మనకి రీసెంట్గానే ఒక స్టోర్ అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట మన ఇండియాలో. బట్ ఎక్కువ స్టోర్స్ కూడా ఏమీ లేవు. సో మరి వీళ్ళు ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సో మీ యొక్క మనీ బట్టి అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి సో మీరు ఏ మొబైల్ కావాలో చూస్ చేసుకోండి. సో వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్, టెక్ వీడియోస్, కంపారిజన్స్ అన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగ టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సాయి సైనింగ్ ఆఫ్.